హాయ్ అండో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు మార్నింగ్ 5:30కి లేసాను. కానీ ఈరోజు అయితే పూజ ఉండదు అనమాట. మార్నింగ్ 5:30కి లేసిన పూజ లేకుండా నార్మల్గా నా పనులు ఎలా చేస్తానో అది అనమాట ఈరోజు వీడియో. యాక్చువల్లీ అయితే నేను వాయిస్ అక్కడ ఇద్దాము అని చెప్పేసి వాయిస్తో రికార్డ్ చేశాను. కాకపోతే ఏంటంటే తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వినిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి ఆ వాయిస్ని ఎడిట్ చేసేసి నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అనమాట. మా ఇంట్లో లెగ్గానే ముందుగా అయితే ఫస్ట్ టీ అయితే పెట్టియాలండి. మా వాళ్ళకి టీ పెట్టకపోతే మార్నింగ్ అలా స్టార్ట్ అవ్వదు. అందుకే లెగిసిన వెంటనే టీ అయితే పెట్టేశాను. ఒక పక్కన టీ పెట్టేస్తేనే నాకు పని స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. ఈరోజు కొంచెం దీపం ఉండదు కాబట్టి ఆ రోజు నేను వ్లాగ్ తీసిన రోజు వెడ్నెస్డే ఎప్పుడో. సో ఆ రోజు అయితే వ్లాగ్ ఉండదు కాబట్టి అదే దీపం ఉండదు కాబట్టి నార్మల్గా నేను కొంచెం కూల్గా చేస్తున్నాను. దీపం ఉన్న రోజైతే పరుగులు పెట్టాలి. నిజంగా ఆడవాళ్ళు ఏముంది అని అంటారు, కానీ ఒక 5 మినిట్స్ వీడియో చూస్తేనే ఆడవాళ్ళు ఎన్ని చేస్తారు అన్నది తెలుస్తుంది. డెఫినెట్గా ఈ వీడియో చేసి అప్లోడ్ చేసి మా హస్బెండ్కి అయితే చూపించాలన్నది నా కోరిక. ఎందుకంటే ఆయన లేనప్పుడు మార్నింగ్ నుంచి నేను 9 వరకు ఎంత పని కవర్ చేస్తానని అతనికి తెలుస్తుంది. ఈ వీడియో షూట్ చేసిన రోజైతే ఆయన అయితే ఏ షిఫ్ట్కి వెళ్ళిపోయారు అనమాట. అదే అక్కడ కూడా నేను చెప్తున్నాను, ఆయన లేకుండా నేను పిల్లలతో పని ఎలా చేయడం అన్నది వీడియో తీస్తున్నానని నేనైతే అక్కడ చెప్తున్నాను. కాకపోతే చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. వాయిస్ డిలీట్ చేసేసి నేను వాయిస్ ఎవరైతే ఇచ్చాను డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. ముందుగా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసరికి అయితే బియ్యం కడుక్కుంటున్నాను. అంటే మీకు తెలిసిందే కదా, మేమైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తాము. అందువల్ల ఏంటంటే వంట అన్నం రైస్ చేసే ముందే బియ్యాన్ని అయితే ఫస్ట్ కడిగేసుకొని నీట్గా దాన్ని వాటర్ వేసి నానబెట్టడం అన్నది చెయ్యాలి. ఎందుకంటే అలా చేస్తేనే అన్నం అంటే చాలా బాగుంటుంది. పొడులా ఆడుతూ చాలా రైస్ బాగా కుక్ అవుతుంది అనమాట. అందుకనే మేము కట్టెల పొయ్యి మీద చేసే ముందు అలా చేస్తాము. చూసారు కదా, కట్టెల పొయ్యి అయితే ముట్టించేస్తాను. ఒకవైపు అయితే బియ్యం కడిగేసి పెట్టేసుకొని ఒకవైపు అయితే ఎసరు పెట్టేసుకున్నాను. ఇంకొక వైపు అయితే పిల్లలు లేచిన వెంటనే స్నానం చేయించడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఆ రెండు అయ్యేలోపు మన మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఈ రెండు పెట్టేసి లోపల ఉన్న గిన్నెలన్నీ ఖాళీ చేసి అయితే బయటనే వేసుకున్నాను అనమాట. స్టార్టింగ్ పొయ్యి తుడుచుకొని ముట్టించుకొని అవి పెట్టేసుకునే లోపు ఈ దోమేసుకొని అక్కడ పని అయితే చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ కోసం పువ్వులు అయితే ఏరేసాను. ఎందుకంటే రేపటి కోసం ఏరాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఏరుకుంటారని నేను ఆల్రెడీ ముందుగానే పువ్వులు అయితే ఒక రోజు ముందుగానే ఏరు పెట్టేసుకుంటాను. గిన్నెలు తోమి పువ్వులు ఏరేసే లోపు వెసరైతే మరిగిపోయింది. బియ్యం అయితే వేస్తాను. మీకు తెలిసిందే కదా, కట్టెలపై మనం వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎసరు మరిగిన వెంటనే బియ్యం అయితే వేసేసాను. చూసారు కదా, వేసిన తర్వాత వెంటనే అన్నం అయితే ఎలా కుక్ అవుతుందో ఒకసారి చూడండి. ఈ అన్నం ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం స్టవ్ మీద వండుకొని కుక్కర్ మీద వండుకుంటే అది మన హెల్త్ కూడా మంచిది కాదు. ఇక్కడైతే అన్నం కుక్ చేసేలోపు మా బాబుని అయితే లేపుకోవాలి. రోజు ఇదైతే నాకు పెద్ద టాస్క్ అండి బాబు. అస్సలు వీడు మనం లేపే కొద్దు వాడు పడుకుంటూనే ఉంటాడు. చిన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5కి 4:30కి అట్లా లేచి కూర్చోండేవాడు. వాడితో నాకు ఏ పని లేనప్పుడు. ఇప్పుడు వాడిని స్కూల్కి పంపాలనే టైంలో నేను లేపుకోపోతే సరిపోతుంది. మా చిన్నోడితో అయితే వాడు స్కూల్కి వెళ్ళేది లేదు, ఏది లేదు, కానీ వాడు ముందే లేచి కూర్చుంటాడు. వీడిని స్కూల్కి పంపించాలి కాబట్టి వీడు ముందు లెగడు. వీడిని లేపడమే చాలా అంటే చాలా కష్టంగా ఉంది అనమాట. అయితే కొద్దిపాటి మంది వీడియోస్ చూసేవాళ్ళు మెసేజ్ చేయకపోయినా డైరెక్ట్గా రిలేషన్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆవేశంలా వస్తుంది, అది కవర్ చేసుకోమని. లాంగ్ వీడియోస్కి ఎక్కువసేపు మాట్లాడుతున్నాను కదా, స్టార్టింగ్లో అవ్వడం వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. నాకైతే కామెంట్ చేసేంత ఫాలోవర్స్ లేరు. అది పెరగాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే చెప్తున్నారు నాకు. అందుకని నేను ఈ విషయం అయితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ చేసి చెప్తున్నాను. మా బాబుని అయితే చూసారు కదా, ఎంతసేపు లేపినా కూడా ఆడు లెగడం అన్నది లేదు. లేగరా అంటే లేపాను. లెగిసిన తర్వాత అయితే వాళ్ళైతే బ్రష్ అయితే చేయించేసానండి. ఇంకా బ్రష్ కూడా వీడియో తీయడానికి అవ్వలేదు. తీసినట్టున్నాను బట్ మిక్స్ అయింది. సో పిల్లలకైతే మా హస్బెండ్ లేనప్పుడైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని అన్నం వండాను కదా, దాన్నే కొంచెం బాగా మెత్తగా పేస్ట్ లాగా పిసికేసి పెరుగు అయితే వేసేసి తినిపించేస్తాను. వాళ్ళకైతే హెల్త్కి కూడా మంచిది. మార్నింగ్ ఇలాంటి ఫుడ్ తింటే డైజెషన్ కూడా బాగా అవుతుంది.
ఉంటుంది, బాడీకి కూడా హీట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అందుకే 1 వీక్ టిఫిన్, 1 వీక్ ఇలా పెరుగన్నం, 1 వీక్ 2 మిక్స్ చేసి పెడుతూ ఉంటాననమాట పిల్లలకి. పెరుగన్నం అయితే తినిపిస్తున్నాను. అక్కడ మెయిన్ లేపడం ఎంత కష్టమో బ్రష్ చేయించడం కూడా చాలా అంత కష్టమే. అదైతే వీడియో మిస్ అయింది. అండ్ తినిపించడం కూడా చాలా అంటే చాలా కష్టం అండి బాబు. అస్సలు తినరు టయానికి. ఆ తినిపించేటప్పుడు బ్రష్ చేయించేటప్పుడు చాలా అంటే చాలా లేట్ అవుతుంది. మిగతా అదంతా కొంచెం పర్లేదు, బేగా చేస్తాను. తినిపించేసిన తర్వాత బాబుకైతే ఈరోజు కర్రీ అయితే వండలేదు. వాడి క్యారియర్కి అయితే అంటే లేట్గా వండుదాము అని చెప్పేసి క్యారీస్కి టమాటో రైస్ చేసేద్దామని ముందుగా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నైటే బాబు చెప్పాడు నాకు టమాటో రైస్ క్యారీస్కి చేయమని అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళకి రైస్ తినిపించి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే టమాటా రైస్ కోసం కోసుకొని రైస్ని అయితే తయారు చేసేస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్లో టమాటా రైస్ అని అనుకోకండి, ఎందుకంటే మా బాబుకి తాలింపు సరుకులు ఏమైనా ఉన్నా తినడు. వాడికి జస్ట్ ఫర్ ఇలా ఆనియన్ వేపేసుకొని టమాటా వేసుకొని పచ్చిమిర్చి ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఎందుకంటే వాడు పక్కకు తీసి పెట్టమంటాడు. అందుకే కారమే వేసేస్తాను అనమాట. టమాటా రైస్ అయితే చేసేసాను. ఇక్కడైతే బాబును కూడా రెడీ అయితే చేసేసానండి. ఒకవైపు వీడియో తీసుకొని ఒకవైపు ఏం చాలా కష్టం. స్కూల్కి అయితే ఆ రోజు నేనే డ్రాప్ చేశాను, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీ అని చెప్పాను కదా. సో ఆయన ఏ షిఫ్ట్ అయినా నేనే డ్రాప్ చేయాలి. స్కూల్కి అయితే పంపించేశాను. నా వీడియోస్